నెల్లూరులో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. వేడుకల్లో మంత్రి నారాయణ, ఆయన సతీమణి రమాదేవి, కుమార్తె శరణి పాల్గొన్నారు. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులను తిలకించారు. మహిళల సృజనాత్మకతను వారు ప్రత్యేకంగా అభినందించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందించారు. నెల్లూరు నగరంలో మొత్తం 50 కోట్ల రూపాయలతో డ్రైనేజ్ వ్యవస్థ పునర్నిర్మిస్తున్నామని మంత్రి చెప్పారు. 42వ డివిజన్లో మసూద్ నగర్లో యాక్చువల్గా ఈరోజు సంక్రాంతి సంబరాలు రంగోలీ ఆ కార్యక్రమంలో చాలా చక్కగా ముగ్గుల పోటీ ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏర్పాటు చేసిన సంస్కృతి మొత్తాన్ని ప్రతిబింబించేట్టుగా చాలా 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 చక్కగా వేశారు. వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మన సంస్కృతిని అక్కడ ప్రతిబింబించారు. ఈ ఏరియా ఎక్కువగా ముస్లిం సోదరులు ఉండే ఏరియా అయినప్పటికీ సంక్రాంతిని ఇంత చక్కగా వాళ్ళు ఏర్పాటు చేసినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు నెల్లూరులో అన్ని డ్రైన్స్ని 50 కోట్ల రూపాయలతో రెనోవేట్ చేస్తున్నాం. బోత్ సైడ్స్ కాంక్రీట్ వాల్ కట్టి పైన స్లాబ్ వేస్తున్నాం. 50 కోట్ల రూపాయలతో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ లో పెట్టారు. దానికి కారణం ఏంటంటే 2017లో ఫ్లడ్ వచ్చినప్పుడు నెల్లూరు సగం మునిగిపోయింది. అందులో మసూర్ నగర్ లో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా వాటర్ వచ్చేసినాయి. ఫస్ట్ ఫ్లోర్ కూడా, గ్రౌండ్ ఫ్లోర్ కాదు. స్వయాన్ని ఇక్కడ మనం ఎక్కడైతే కూర్చొని ఇక్కడ నుంచి పడవలో తిరిగాం. నేను తిరిగాను పడవలో, గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా పడవలో తిరిగారు. ఎందుకంటే దాని యొక్క వాటర్ డెప్త్ ఫస్ట్ ఫ్లోర్, మళ్ళా అటువంటిది రిపీట్ కాకూడదని ఆ రోజు అనేక చర్యలు తీసుకొని ఇంతవరకు రిపీట్ కాకుండా చేసాం. ఏదేమైనప్పుడే పర్మనెంట్ సొల్యూషన్ కావాలనే ఉద్దేశంతో 50 కోట్ల ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. టెండర్లు అయిపోయినాయి, వర్క్ స్టార్ట్ అయిపోయింది. రాబోయే 3-4 నెలల్లో అవన్నీ పూర్తి చేస్తాం. ఈ యొక్క 50 కోట్లు నెల్లూరుకి డ్రైన్స్ పెట్టడం స్పెసిఫిక్ కారణం ఏంటంటే ఈ మసూద్ నగరే.